ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనం. ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో ద్వారా మీరు దేవునికి దగ్గర చేయబడతారని నేను ఎంతో ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క స్పందనను కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయమని కూడా కోరుతున్నాను. నీ గమ్యం ఎక్కడికి? ఈ ప్రశ్న నేను ఒకవేళ అడిగినట్లయితే అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులు మౌనంగా ఉన్నవారు ఎక్కువ ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులైనప్పటికీ వాళ్ళు సరైన గమ్యం తెలిసినప్పటికీ వారు ఆ గమ్యాన్ని చేరుకునే విధంగా తమ జీవితాల్లో దాన్ని అనుసరించడం లేదు. అయితే ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటంటే మీరు మరలా ఆ మార్గంలో ప్రవేశించి మీ యొక్క సరైన గమ్యాన్ని చేరుకోవాలని. నీవు ఇంతకుముందు పాపంలో జీవించి ఈ లోకంలో ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోయి తర్వాత యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డావు. ఆయన మార్గంలో కొంతకాలం బాగానే జీవించావు. అయితే కాలం గడిచే కొద్దీ నీవు మరలా ఆయనకు దూరం అయిపోయి ఆయన్ని ఎరగనట్టుగా ఉండి నీవు ఇంతకుముందు ఏ తప్పిదములను ఏ పాపములనైతే చేశావో వాటిని మరలా చేస్తున్నావు. చేసిన తర్వాత దేవుని ఎద్దకు వచ్చి క్షమాపణ కోరుతున్నావు. మరలా అదే తప్పిదమును మరలా చేస్తున్నావు. ఈ విధంగా చేసిన తప్పునే మరలా చేస్తూ క్షమాపణలు అడుగుతూ ఇంకా చాలే అనుకొని నువ్వు దూరంగా నిల్చున్నావు. కొన్నిసార్లు అయితే సరే దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఆయనకి మాత్రం తెలియదా లోకం ఇలా ఉందని, పరిస్థితులు ఇలా ఉన్నాయని, ఈ లోకంలో ఎవరైనా అబద్ధం చెప్పకుండా ఉండగలరా, ఈ లోకంలో ఎవరైనా పాపం చేయకుండా ఉండగలరా అని నీలో నీవే సమర్థించుకొని మరలా అదే తప్పును చేయడానికి ఒకప్పుడు భయపడి జడిసిన నీవు ఇప్పుడు ధైర్యంగా తప్పును చేస్తున్నావు. ప్రియమైన సహోదరుడు, ఒకసారి ఆలోచించి ఈరోజు వరకు నువ్వు చేసిన పాపం వలన ఎంతగా నష్టపోయావు. ఒకసారి వెనుకకు తిరిగి చూడు. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసుకున్నావు, వాక్యం చదువుకున్నావు, పాటలు పాడావు, సేవకులతో కలిసి పరిచర్యలో ఎంతో సహకారం అందించావు. అయితే ఈరోజు దేవునికి దూరంగాను సంఘానికి దూరంగాను వెళ్ళి మరలా చెడు సహవాసంలోనో లేదా పూర్వపు పాపపు స్థితిలోనో పడిపోయి ఉన్నావు. ఇప్పటికే నువ్వు చేసిన అనేక తప్పిదముల వల్ల నువ్వు చాలా నష్టపోయి ఉన్నావని ఏ రోజైనా గ్రహించావా? నీకైతే వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలని ఉంది, కానీ ఏదో తెలియని ఒక ఆలోచన నిన్ను రానివ్వకుండా ఆపేస్తుంది. నీలోని ఎంతో ఆసక్తి ఉంది, నేను మరలా ఆ విధంగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలని నీలోనూ ఒక ఆశ ఉన్నప్పటికీ నీవు కలిగి ఉన్న కొన్ని బలహీనతల వల్ల ఈరోజు దేవునికి దూరంగా ఉన్నావు. సరే, నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను. దీనికి నువ్వు ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటావో నీకు నీవుగా ప్రయత్నించు. నీవు చేస్తున్న ఈ యొక్క పాపం వలన నువ్వు ఏం సంపాదించాలనుకుంటున్నావు? ప్రతిరోజు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎంతో సమయాన్ని నువ్వు వృధా చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నావు. దానివలన నీ జీవితంలో నీకేమైనా విజయం లభించిందా? నీ సమయం అంతా పాడు చేసుకున్నావు, నీ అవకాశాలన్నీ పాడు చేసుకున్నావు కదా. మరి ఇంకా ఏం సాధించాలని అదే మార్గంలో జీవిస్తున్నావు. నీ గమ్యం నీకు తెలుసుగా, నువ్వు యేసుని చేరాలి. ఆయన ఉన్న పరలోకంలో నీవు కూడా ఆయనతో కలిసి ఉండాలి. అయితే ఇంత గొప్ప మార్గం నీకు తెలిసినప్పటికీ నీవెందుకు ఇంకా అక్కడే నిలిచి ఉన్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు. అది నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదా? నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు కొత్తగా రక్షించబడి దేవుని కొరకు చాలా ఆసక్తిగా జీవిస్తున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఆయన నెమ్మదిగా తన సెల్ ఫోన్లో కొన్ని వినోదాన్ని అందించే వీడియోలను చూడడం ప్రారంభించాడు. అయితే మొదట్లో నేను ఆ సహోదరుడికి ఈ విధంగా హెచ్చరించాను, ఇవి దేవునికి విరోధమైనవి, వీటిని చూడడం వల్ల నువ్వు దేవునికి దూరం అవుతావని. అయితే ఆ సహోదరుడు, నేను వీటిని కేవలం టైంపాస్ కోసం మాత్రమే చూస్తున్నాను, రోజంతా నా పని ఒత్తిడి వల్ల చిరాకుగానో అలసటగానో ఉండి ఏదో కొంత సమయం నేను వీటిని చూసి మరలా పక్కన పడేస్తాను. నా సమయము నా జీవితము దేవుని కొరకే అని చెప్పాడు. సరిగ్గా ఒక 6 నెలల తర్వాత ఆ సహోదరుని కలిసినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా దేవునికి దూరం చేయబడి ప్రార్థనను వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం ఒక సెల్ ఫోన్లో వచ్చే వినోదాత్మకమైన వీడియోలను
తరచి తరచి చూడటం వలన వాటిని బట్టి దేవునికి దూరం అయిపోయాడు. ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎంతో ఆసక్తిగా ఉన్న సహోదరుని చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపించేది, కానీ కేవలం ఒక సెల్ ఫోన్ ద్వారా దేవునికి ఇంత త్వరగా దూరం అయిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఈరోజు నీవు కూడా దేని చేత బంధించబడి ఉన్నావో, దేని చేత దేవునికి దూరం చేయబడుతున్నావో నీకు తెలుసా? ఒకవేళ తెలిసినప్పటికీ ఎప్పుడైనా దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించావా? ఒకవేళ ప్రయత్నిస్తున్నా దాన్ని విడిచిపెట్టలేక నీ బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈరోజు యేసయ్య నీకు ఒక శుభవార్తను చెప్తున్నాడు. అదేంటంటే ఆయన నిన్ను వెనక్కి రమ్మని అంటున్నాడు. నిజం, నువ్వు ఏదైతే మరలా చేస్తూ దేవునికి దూరం అయిపోయి దాన్ని విడిచిపెట్టే విషయంలో నువ్వు ఇప్పటి వరకు విఫలమై ఉన్నావో, వాటన్నిటిని బట్టి దేవుడు తన వాత్సల్యాన్ని నీ పట్ల చూపించి ఆయన నిన్ను మరలా తన మార్గంలో ప్రవేశించమని నీకెంతగానో సెలవిస్తున్నాడు. నీవు కలిగి ఉన్న బలహీనత విషయంలో దేవుని యొద్దకు వచ్చి నీ యథార్థతను కనపరిచినట్లయితే ఆయన నీకు సహాయం చేయాలని చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? కేవలం ఆయనకి నీవు కావాలి. ప్రియమైన సహోదరుడా, ఒక విషయం ఆలోచించు. ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు దేవుణ్ణి ఎరుగక రోజుకి అనేక మంది నశించిపోతుంటే, నిన్ను మాత్రమే దేవుడు ఈరోజు వరకు రక్షించి నీ అవసరాలు తీర్చి నీకు కావలసినవన్నీ ఇచ్చి నీవు దేవునికి విరోధంగా ఉంటున్నప్పటికీ ఎందుకు నీ ఎడల వాత్సల్యం కలిగి ఉన్నాడో నీకు తెలుసా? కేవలం ఆయన నువ్వు కావాలని అనుకుంటున్నాడు. నేను పాడైపోయాను, నేను పనికిరాను, దేవునికి నేను అంతగా అవసరం లేదు అని నీలో నీవు అనుకుంటున్నావా? అది కేవలం సాతాను నీ హృదయంలో నీతో చెప్తున్న ఒక అబద్ధం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మరలా తిరిగి రావాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని యేసయ్య ఎంతగానో కోరుకుంటున్నాడు. మరొకరు లేకనో ఇంకా మరొకరెవరో దొరకనో ఆయన నిన్ను ఈ విధంగా పిలవటం లేదు. కేవలం ఆయన నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నీ మీద చాలా ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకు నువ్వు ఎలాగైనా కావాలి, నువ్వు ఆయన తిరిగి చేరుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. నీవు ఈ పాపాన్ని విడిచిపెట్టి ఈ క్షణికమైన వాటిని దూరం చేసుకొని దేవుని యొద్దకు వచ్చినట్ల నీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని చూచెదవు. ఈ వీడియోని వీక్షిస్తున్న నీవు ఒకసారి మోకరించి యథార్థంగా నీ హృదయంలోండి కొన్ని మాటలను పలుకగలవా? ప్రభువా, మీరు నాతో మాట్లాడి ఉన్నారు. నేను ఎంతో కాలం బట్టి మీకు దూరంగా జీవించుచున్నాను. అందును బట్టి నన్ను క్షమించండి. నాలో మీ కొరకు జీవించాలనే ఆశ ఉంది ప్రభువా. నాకు కలిగి ఉన్న బలహీనతలన్నిటి నుండి నన్ను విడిపించి నన్ను పూర్తిగా మీ సొత్తుగా మార్చండి. మీ పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడిగి నన్ను మీ సొత్తుగా చేయండి అని మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినట్లయితే ప్రభువు తన యొక్క ప్రేమను, తన యొక్క రక్షణను, తన యొక్క అమూల్యమైన వాత్సల్యతను మీ ఎడల కనపరచడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఈ విధముగా నువ్వు యథార్థంగా దేవునికి ప్రార్థించినట్లయితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేసి రానున్న రోజుల్లో ఆయన కొరకు ఒక బలమైన సాక్షిగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తునికే కలుగునుగాక. వీడియోను ఆఖరి వరకు చూసినందుకు మీకు నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించున్నాను.